ఓం గురుభ్యో నమః శ్రీ శంకాయ నమః. వెల్కమ్ టు కేవీఎస్ శారదా ఆస్ట్రో. ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు నేను ఎవరి దగ్గర అయితే జ్యోతిష్యం నేర్చుకున్నానో మా గురువుగారు అయినటువంటి ముదిండి విశ్వనాథరాజు గారిని ప్రత్యేకించి కలవడం కోసం ఈరోజు నేను హైదరాబాద్ రావడం అనేది జరిగింది. ఇతను మా గురువు గారు, నాకు భగవంతుడితో సమానం. ఈయనే నాకు జ్యోతిష శాస్త్రం, ముహూర్త శాస్త్రం, వాస్తు శాస్త్రం అన్నిట్లోని కూడా చాలా మెలకువలని నేర్పించారు. మీరందరూ ఎప్పుడు కూడా మీరు చెప్పేటటువంటి జాతకంలో చాలా సక్సెస్ రేట్ ఉంది అని అందరూ చెప్తూ ఉంటారు కదా ఫోన్ చేసి. దానంతటికీ కారణం మా గురువుగారు అయినటువంటి ముదిండి విశ్వనాథరాజు గారు నాకు ఇచ్చినటువంటి శిక్షణ. ఈరోజు ఈ ఆనందాన్ని మా గురువుగారితో పాటు మీ దగ్గర నేను చెప్దామని. మా గురువుగారు ఎన్నో శాస్త్రాల్లో ఎంఏ చేశారు, అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రంలో గోల్డ్ మెడలిస్టు, అదేవిధంగా ఇండియాలో వాస్తుకు సంబంధించి పిహెచ్డి చేసిన వ్యక్తి కూడా మా ముదిండి విశ్వనాథరాజు గారు, మా గురువు గారు. ఆయన మాటల్లో ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన ఎన్ని బ్యాచ్లను రిలీజ్ చేశారు అనే విషయాన్ని కూడా చూద్దాం. నమస్తే గురుగారు. ఈ శారద గారు నా దగ్గర జ్యోతిషం నేర్చుకున్నారు. చాలా బాగా నేర్చుకోవడం జరిగింది. చాలామంది నేర్చుకున్నారు, కానీ నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేయటం జరగట్లేదు. ఈ శారద గారు మాత్రం చక్కగా దీన్ని ప్రాక్టీస్ చేస్తూ అందరికీ మంచిగా చెప్పడం జరుగుతుంది. చాలామంది నా దగ్గర నేర్చుకోవడం జరిగింది. 2004 నుంచి ఇప్పుడు వరకు చాలామందికి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళలో కొద్దిమంది మాత్రం ప్రాక్టీస్ చేస్తున్నారు. కొంతమంది ప్రాక్టీస్ చేసి ప్రయోజనం పొందేటువంటి పరిస్థితి చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే శారద గారు ఈ విషయంలో మాత్రం చాలా బాగా నేర్చుకుని చాలా బాగా మంచిగా అందరికీ చెప్పడం, అందరూ మంచి ఫలితం పొందడం జరుగుతుంది. ఈ విషయం చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. 74లో నేను భాషా ప్రవీణ చేశాను. భాషా ప్రవీణ తర్వాత తెలుగు ఎంఏ 77లో చేశాను. 98లో ఉస్మానియా యూనివర్సిటీలో హిందీ ఎంఏ చేశాను, సంస్కృతం ఎంఏ చేశాను. జ్యోతిష్యంలో గోల్డ్ మెడల్ వచ్చింది నాకు. తర్వాత కన్నడ డిప్లొమా చేశాను. ఇవన్నీ చేయటం జరిగింది. తర్వాత పిహెచ్డి 2010లో పిహెచ్డి కూడా చేశాను. ప్రాచీన వాస్తు శాస్త్రాలు, ఆధునిక వాస్తు పరిశీలన అనే విషయం మీద పిహెచ్డి చేయటం జరిగింది. 20 గ్రంథాలు కూడా రాయటం జరిగింది. 20 గ్రంథాలు కూడా ప్రింట్ చేశాను. అందరికీ ఉపయోగపడేటువంటి గ్రంథాలన్నీ. ఇప్పుడు మీరు చూసిందంతా కూడా గురువు గారి ఆఫీస్ రూమ్ లో ఉన్నటువంటి కంప్లీట్ గా లైబ్రరీ అని చెప్పొచ్చండి. ఈ లైబ్రరీలో మొత్తం గురువు గారు రాసిన పుస్తకాలే చాలా వరకు ఉన్నాయి. ఆ పుస్తకాలనే మాకు క్లాసుల తర్వాత ఇచ్చి చక్కగా చదువుకోమని, దానికి రిఫరెన్స్ కిందన ఇంకా మిగిలిన పుస్తకాలు, ప్రాచీన పుస్తకాలు మేము ఏం చదవాలి అనేటటువంటి విషయాన్ని కూడా మా గురుగారు చెప్తూ ఉండేవారు. మాకు మా గురువుగారి దగ్గర నుండి లభించిన ఇంకో చక్కటి ఆశీర్వాదం ఏంటంటే, మేము క్లాసులు అయిపోయి నేను బయటకు వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈ రోజుకి నాకు ఏ డౌట్స్ వచ్చినా కూడా గురుగారు ఏ దేశంలో ఉన్నా ఒక్కసారి కాల్ చేసి, గురుగారు చిన్న డౌట్ ఉంది చెప్పండి అంటే ఈ రోజుకి కూడా విసుక్కోకుండా చక్కగా వాళ్ళ మనవలకి ఎలా అయితే చెప్తారో నన్ను కూడా వాళ్ళ అమ్మాయిగా భావించి నాకు ఇప్పటికే అనేక రకాల డౌట్స్ అనేవి ఎక్కడ వచ్చినా కూడా వాటన్నిటిని క్లారిఫై చేస్తున్నారు. ఇంత మంచి గురువు గారిని భగవంతుడు నాకు ఇచ్చినందుకు నేను చాలా ఆనందిస్తాను. అదేవిధంగా మీరు అనుకుంటున్నటువంటి కేవీఎస్ శారద బాగా చెప్తుంది అని చాలా మంది అనుకుంటున్నారు కదా, దాని అంతటికీ కూడా కారణం మా గురువు గారు ఇచ్చినటువంటి నాలెడ్జే. అందుకోసం అందరి తరఫున అదేవిధంగా నాకు ఇంత చక్కటి విద్యను అందించిన గురువు గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గురుగారు చాలా సంతోషం.